హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా మంది రిలేషన్షిప్లో ఉన్నాక వన్స్ బ్రేకప్ అయిన తర్వాత అబ్బాయి మీద రేప్ కేసు ఫైల్ చేస్తూ ఉంటారు. సో ఆ రేప్ కేసుని కోర్టులో వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు. మేడంతో మాట్లాడదాం. హలో మేడం. హలో అండి. సో బేసిక్గా అబ్బాయిలతో అమ్మాయిల రిలేషన్షిప్లో ఉన్నాక బ్రేకప్ అయ్యాక రేప్ కేసు ఫైల్ చేస్తూ ఉంటారు. దీన్ని కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా? సో చాలా మంది అంటే రిలేషన్లో ఉంటున్నారు, ముఖ్యంగా సిటీస్లో. రిలేషన్షిప్లో ఉన్న తర్వాత ఒక మంత్స్ కొన్ని ఇయర్స్ ఉన్న తర్వాత సడన్గా థింగ్స్ వర్కౌట్ కావు కదా. ఇద్దరు విడిపోయినప్పుడు అమ్మాయి యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వెళ్ళి ఫేక్ కేసెస్ పెడతా ఉన్నది. ఇట్లాంటి కేసెస్ ఎన్ని పెరుగుతున్నాయి అంటే సిటీస్లో భయానక పెరిగిపోతున్నాయి. అండ్ అలాంటి కేసెస్ చాలా కూడా వస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటంటే బిఎన్ఎస్లో ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లో ఏంటంటే ఒకవేళ ఎవరైనా సరే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఫాల్స్ ప్రామిస్ చేస్తారు. అంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఫాల్స్ ప్రామిస్ చేసి తర్వాత పెళ్లి చేసుకోకుండా చీట్ చేసి వదిలేస్తే అప్పుడు ఆ అమ్మాయి ఆ సెక్షన్ యూజ్ చేసుకొని కేసు పెట్టవచ్చు అబ్బాయి మీద. ఆ సెక్షన్ని మళ్ళీ అగైన్ ఫీమేల్స్ అందరూ, ఈ అమ్మాయిలందరూ చాలా 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 మిస్యూజ్ చేసుకుంటున్నారు. సో అబ్బాయిలు జస్ట్ బీ కేర్ఫుల్ విత్ దిస్ సెక్షన్. సో ఏంటంటే ఆ సెక్షన్ని మిస్యూజ్ ఎక్కువ అవుతుంది. అండ్ అబ్బాయిలకు ప్రూవ్ చేసుకునే లోపల ఆల్రెడీ కేసు ఫైల్ అయితే వెళ్ళి జైల్లో కూర్చునే సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే జస్ట్ కేసు ఫైల్ చేస్తే చాలు, ఎందుకంటే అది నాన్ బెయిలబుల్ కేసు, నాన్ బెయిలబుల్ సెక్షన్. సో దానివల్ల అబ్బాయిని అరెస్ట్ చేసేసి తీసుకెళ్ళి రిమాండ్లో పడేస్తున్నారు. ఆ అబ్బాయి ప్రూవ్ చేసుకునే వరకు ఇట్ విల్ బి టూ లేట్. బట్ బెయిల్ తీసుకోవడం అంతా కూడా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు, బెయిల్ తీసుకోవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే క్రిమినల్ అఫెన్స్ అవుతుంది కదా. అండ్ సుప్రీంకోర్టు క్లియర్గా ఏం చెప్తుందంటే ప్రతి ఫెయిల్డ్ రిలేషన్షిప్ విల్ నాట్ బి ఏ క్రిమినల్ అఫెన్స్. అంటే ఫెయిల్ అయిందని చెప్పేసి సెక్షన్ ఉంది అని చెప్పి పగ తీర్చుకోవడానికో లేదా తను అనుకుంది కావాలనుకోనో ఫర్ సమ్ రీజన్ వెళ్ళి అబ్బాయిని ఇరికించడం అనేది చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. సో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే కోర్టు పిచ్చిది కాదండి, కోర్టు అన్న డంబ్ కాదు, కోర్టుని ఫూల్ చేయలేము. మేబీ మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసులు మ్యాండేటరీగా కేసు తీసుకోవాలి. కాబట్టి పోలీసు వాళ్ళు దాన్ని జెన్యనా అసలు ఫేక్ కేసా అనేది తర్వాత సంగతి. ఆ అమ్మాయి ఒకవేళ నిజంగా జెన్యన్ కేసు అయినా నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి పోలీస్ స్టేషన్లో పోలీసులు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, కేసు తీసుకుంటారు, ఫైల్ అవుతుంది, అబ్బాయిని అరెస్ట్ చేస్తారు. బట్ కోర్ట్స్ డమ్ కాదు, కోర్ట్స్ ఫూల్స్. మనం ఒక వీళ్ళని ఫూల్ చేసినట్టు కోర్ట్ని ఫూల్ చేయలేం. ఇట్స్ నాట్ దట్ ఈజీ బికాస్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఎవిడెన్స్. సో ఆ అమ్మాయి హ్యాస్ టు ప్రూవ్. ఆ అమ్మాయి ప్రూవ్ చేయాలి. ఏంటంటే బేసికల్గా సెక్షన్లో ఒకటి చెప్తా, అసలు సెక్షన్ అనేది ఎట్లుంటుంది అనేది క్లియర్గా డీటెయిల్స్ చెప్తా. ఏంటంటే ఈ సెక్షన్లో ఫస్ట్ నుండి ఇనీషియల్ స్టేజ్ నుంచి అంటే డే 1 నుంచి కూడా ఆ అమ్మాయిని మోసం చేయాలి అనే ఇంటెన్షన్తోనే, ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో తను యూజ్ చేసుకోవాలనో లేదా చీట్ చేయాలనో ఇంటెన్షన్తోనే, ఆ ఇరాదతోనే ఆ అమ్మాయితో రిలేషన్లో రావాలి. బేసికల్ ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని ఇరాదనే లేదు, చేసుకునే ఇంటెన్షనే లేదు. కానీ ఆ అమ్మాయితో రిలేషన్లో రావడానికి పెళ్లి అనే వర్డ్ యూజ్ చేసి ఆ అమ్మాయిని మోసం చేసిండు అనే ఇంగ్రీడియంట్ అనేది ఈ సెక్షన్లో ఉంటుంది. సో బేసికలీ ఫస్ట్ డే నుంచి చీటింగ్ అనేది ఉండాలి ఇంటెన్షన్. ఒకవేళ డే 1 నుంచి చీటింగ్ చేసే ఇంటెన్షన్ లేదు అని అబ్బాయి కనుక ప్రూవ్ చేసుకుంటే మాత్రం ఆ అబ్బాయి మీద కేసు క్వాష్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ ఫస్ట్ డే నుంచి కూడా అబ్బాయి చీటింగ్ అనే మోడ్లోనే రిలేషన్షిప్లో వచ్చిండు, ఆ అమ్మాయిని చీట్ చేయడానికి రిలేషన్లో వచ్చిండు, దానికి పెళ్ళి అనేది యూజ్ చేసుకున్నాడు అని అమ్మాయి కనుక ప్రూవ్ చేయగలిగితే ఆ అమ్మాయి తరఫున కేసు ఉంటుంది. ఆ అమ్మాయి కేసు ఎగ్జాక్ట్లీ. సో దీనికి ఏం చేయాలనేది అబ్బాయిలకు వదిలేస్తున్నా, మీరు ఎంత కేర్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు నేను సెక్షన్ ఏంటి, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, సెక్షన్ అనేది ఎట్లుంటుందని నేను చెప్తున్నా. దాన్ని మీరు ఎలా తీసుకుంటారో, మీరు ఎలా కేర్ఫుల్ ఉంటారో అబ్బాయిలకి వదిలేస్తున్నా. నేను ఎంతకన్నా ఎక్కువ అడ్వైజ్ ఇవ్వడం కరెక్ట్ కాదు. బికాజ్ ఎందుకంటే మళ్ళీ మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అబ్బాయిలు కావాలని చీట్ చేసే వాళ్ళు కూడా మళ్ళీ దీన్ని వేరే విధంగా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇవ్వదలుచుకోండి. అండ్ అమ్మాయిలు కూడా ఒక అబ్బాయిని మీరు లవ్ చేస్తున్నారా, రిలేషన్లో ఎంటర్ వస్తున్నారు, ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్, మీ ఇష్టం. అంటే ఒక అడాలసెన్స్ వచ్చిన తర్వాత ఒక మ్యారేజ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫర్ సమ్ రీజన్స్ యూ విల్ ఎంటర్ ఇన్ టు ద రిలేషన్షిప్, బట్ జస్ట్ బీ కేర్ఫుల్. అంటే మీ లైఫ్ని తీసుకెళ్ళి, మీ జుట్టుని తీసుకెళ్ళి చేతిలో పెట్టాల్సిన పనే లేదు. యూ కెన్ డూ ఇట్ ఆఫ్టర్ మ్యారేజ్. వాట్ ఎవర్ యూ వాంట్ డూ, యూ డూ ఆఫ్టర్ మ్యారేజ్. నో, ఎందుకు ఇదంతా తొందరపడి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి ఆ అబ్బాయి మంచోడు కాకపోతే తర్వాత లాక్కోలేక పీక్కోలేక చావాల్సిన అమ్మాయిలు ఎండ్ ఆఫ్ ద డే. ఇది చాలా మందికి కాంట్రవర్సీ అయినా కూడా నేను నిజం చెప్తున్నా. బికాస్ ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్, ఎండ్ ఆఫ్ ద డే. అమ్మాయిలకే నష్టం, అబ్బాయిలకి కంపేర్ చేస్తే అమ్మాయిలకే నష్టం ఇలాంటి వాటికి మోసపోతే కనుక. అట్ ద సేమ్ టైం కొంతమంది అమ్మాయిలు ఎట్లుంటారంటే డబ్బుల కోసం ఎక్స్ప్లాయిట్ చేయడానికి కావాలని రిలేషన్షిప్లోకి వస్తారు.
అండ్ ఇలాంటి ఫేక్ కేసెస్ పెట్టి అబ్బాయిలను ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఇంత డబ్బులు ఇస్తే నేను కేసు విత్డ్రా చేసుకుంటా, ఇంత మనీ సెటిల్మెంట్ చేసుకుందాం, నేను కేసు విత్డ్రా చేసుకుని అమ్మాయిలు ఉన్నారు. ఇట్లాంటి వాటిల నుంచి బయటపడాలంటే అబ్బాయిలు ఎంత అలర్ట్ ఉండాలో అబ్బాయిలకే తెలిసి ఉండాలి. ఓకే, సో ఈ కేసు గురించి ఎందుకు మాట్లాడుతుందంటే రీసెంట్గా నాకు కేసు వచ్చిందండి. ఇక్కడ ఏమైందంటే అమ్మాయి అబ్బాయి కాన్సెన్షువల్గా రిలేషన్షిప్లో ఉన్నారు. దే వేర్ ఇన్ రిలేషన్షిప్ ఫర్ 5 years, 5 ఏళ్ళు ఉన్నారు కలిసి. సడన్గా అబ్బాయికి అమ్మాయి మీద ఐ డోంట్ నో ఫర్ సేమ్ రీజన్ వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగిపోయినాయి. బికాజ్ ఆమె మెంటాలిటీ ఆయనకు నచ్చట్లేదు. ఆ అమ్మాయి మెంటాలిటీతోని త్రూ అవుట్ లైఫ్ అంటే నేను ట్రావెల్ చేయలేను, మాకు అంత కంపాటబిలిటీ లేదు, కలిసి ఉంటే రోజు గొడవలే తప్ప ఇది రిలేషన్షిప్ ఏం లేదు, పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న కంటే ఇప్పుడే కట్ చేసుకోవడం బెటర్ అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ అబ్బాయి అమ్మాయిని వదిలేసాడు. ఓకే, వదిలేసిన తర్వాత ఆ అమ్మాయి తీసుకోలేకపోయింది. ఆ అమ్మాయి ఏమంటది, 5 ఏళ్ళు నాతో ఉన్నావు, ఇప్పుడు తెలిసిందా, ముందు నుంచి ఏం చేస్తున్నావు, ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత తెలుస్తా నా లైఫ్ బర్బాద్ అయినట్టే, ఇప్పుడు నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, నేను ఇంకోని చేసుకోలేను, మెయిన్గా విషయాలన్నీ దాపెట్టి చేసుకోవాలన్న ప్రాబ్లమే, ఇంకొక అబ్బాయిని, ఇలాంటివన్నీ ఏమున్నాయి. ఆ అమ్మాయికి యాంగర్ ఇష్యూ చూడని ఆ అమ్మాయి విపరీతమైన కోపంకి వచ్చేసి వెళ్ళి కేసు పెట్టింది. అబ్బాయి మీద కేసు పెడితే ఆ అబ్బాయిని లిటరల్ అప్పుడే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి రిమాండ్లో పెట్టేసినారు. ఓకే, అండ్ దెన్ నౌ హీ స్ట్రగ్లింగ్ ఫర్ ద బెయిల్ కోసం. ఇప్పుడు బెయిల్ ఎట్లా ప్రూవ్ చేసుకోగలుగుతాడు, బికాస్ ఈజ్ నా హ్యావింగ్ నో ఎవిడెన్స్. సో ఆ ఎవిడెన్స్ లేక ఇంకా కూడా జైల్లోనే ఉన్నాడు అండ్ వీఆర్ ట్రయింగ్ ఫర్ ద బెయిల్. సో నేనేమంటున్నా అంటే అంత దూరం తీసుకెళ్ళడం ఎందుకు, ఏది ఉన్నా సరే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. అండ్ అమ్మాయిలు ఇలాంటి సెక్షన్ ఉంది అని చెప్పేసి ఫేక్ కేసు పెట్టకండి. అండ్ అమ్మాయిలని ఇట్లా చీట్ చేస్తూ ఉండడానికి రిలేషన్షిప్లో వస్తానంటే యూ బెటర్ డోంట్ కమ్, ఎందుకంటే ఇట్లాంటి సెక్షన్స్ ఉన్నాయి, మీకు సివియర్ పనిష్మెంట్ పడే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో ఈ కేసు ఒక ఎగ్జాంపుల్, ఒక రెఫరెన్స్ లా తీసుకొని జస్ట్ బీ కేర్ఫుల్ ఆల్ ది టీనేజర్స్. అంటే ఒక్కసారి 18+ వచ్చింది అంటే ఈ సెక్షన్ అప్లై అవుతుంది. వన్స్ యువర్ మేజర్ ఖతం, ఈ సెక్షన్ అప్లై అవుతుంది. సో ముఖ్యంగా జెన్సీస్, టీనేజర్స్ ఆర్ అడల్ట్స్ అందరూ ఇట్లాంటి సెక్షన్ ఉంది, జస్ట్ బీ కేర్ఫుల్, యూ మైట్ బీ పనిష్డ్.